హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. కౌసల్య సుప్రజ రామ. మార్నింగ్ ఈ పేరేంటి బాగుంది కదా. అవును, నాకు కూడా అలానే ఉంది. ఇది ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. కొంచెం కామెడీ, కొంచెం ఎమోషనల్ టచ్ అయ్యి ఒక ఫుల్ ఎంగేజింగ్గా ఉందా, లేక స్లో పేస్డ్ ఫ్యామిలీ డ్రామా అయిపోయిందా? వీడియో చివరి వరకు చూడండి, క్లారిటీ ఇచ్చేస్తా. బేసిక్ స్టోరీ అంతా కూడా హీరో చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది, అది అందరికి తెలిసిందే. కానీ ఇక్కడ హీరో తన అమ్మ ప్రేమలో ఒదిగి పెరిగిన హీరో అనమాట. అతనికి అమ్మ ప్రేమ అంటే ఎంత డిసిషన్కి వెళ్ళిపోతాడు, ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతాడు, చివరికి తన డిసిషన్స్ ఎంత ఎక్స్ప్లోర్ అవుతాయి, చివరికి ఏమైంది తన డిసిషన్స్ వల్ల. అసలు ఈ సినిమాలో అమ్మ అండ్ తన బాండింగ్ ఎలా ఉంది, ఈ సినిమా అంతా పర్ఫెక్ట్గా చూపించిందా అంటే చూడాలి ఇంకా సినిమా చూసి. ఇంకా పర్ఫార్మెన్స్ అండ్ హైలైట్ విషయం మాట్లాడాలంటే, ఈ సినిమాకి పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండు, కొంచెం ఎమోషనల్ డెప్త్ కొంచెం ఇంపాక్ట్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. మదర్ అండ్ సన్ రోల్ చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేసుకున్నారు, కాకపోతే ఓవర్ డ్రామాటిక్ ఫీల్ అయితే వస్తుందన్నమాట. హీరోయిన్ కొంచెం లిమిటెడ్ స్పేస్ ఉంటుంది, పెద్దగా స్పేస్ అయితే లేదు, కాకపోతే కొంచెం చార్మింగ్ అయితే ఉంటుంది. కామెడీ అయితే కొంచెం డీసెంట్ కంట్రిబ్యూషన్ అయితే చేసింది ఈ సినిమాకి. ఇంకా టెక్నికల్ విషయం మాట్లాడాలంటే, డైరెక్టర్ ఈ సినిమాని చాలా ఎమోషనల్గా అయితే డిజైన్ చేసుకున్నారు, కాకపోతే కన్వీనియన్సింగ్ అయితే ఉండదు. ఇంకా బీజిఎం బాగుంది, బట్ సాంగ్స్ అయితే ఫర్గెట్టబుల్, అంటే ఈజీగా మర్చిపోగలుగుతాం. ఇంకా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ అయితే పక్కగా కొంచెం విలేజ్ విజువల్స్ని కొంచెం బాగా క్యాప్చర్ చేశారు, కొంచెం ప్లేసింగ్ బాగానే అనిపించింది. ఎడిటింగ్ కొంచెం టైట్ కట్ చేసుంటే బాగుండేది. ఇంకా స్లో పేస్డ్ నరేషన్ అయితే అనిపించింది నాకు. ఇంకా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడాలంటే, మదర్ అండ్ సన్ సెంటిమెంట్ స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. ఇంకా ఎమోషనల్ మూమెంట్స్ సమ్ పార్ట్స్ వర్క్ అయినాయి. ఇంకా విజువల్స్ అండ్ బీజిఎం ఫీల్ గుడ్ అంతే. ఇంకా నెగిటివ్స్ ఏంటంటే, ఈ సినిమా పక్కగా స్లో పేస్డ్గా అయితే ఉంటుంది, ప్రెడిక్టబుల్గా అయితే ఉంటుంది. ఈ సినిమా ఇంకా పెద్దగా ఈ క్లైమాక్స్ పెద్దగా ఇంపాక్ట్ అయితే అనిపించదు. చెప్పాలంటే హీరోయిన్ రోల్ కూడా చాలా వీక్గా ఉంటుంది ఈ సినిమాలో. ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, కౌసల్య సుప్రజ రామ ఒక డీసెంట్ అటెంప్ట్, కాకపోతే ప్రెడిక్టబుల్గా ఉండటం వల్ల పెద్దగా ఎంగేజింగ్గా ఉండదు, గ్రిప్పింగ్ అయితే ఉండదు. కానీ మదర్ అండ్ సన్ బాండింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి వన్ టైం ట్రై చేయండి, లేకపోతే ఈజీగా స్కిప్ చేసి వెళ్ళిపోండి, ఓకేనా? ఇంకే ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కనిస్తాను, చూసేయండి. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది, లేక సినిమా చూడాలనుకున్నారా? కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి సినిమాలు అంటే మీకు ఇష్టమా? ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ ప్రతి ఒక్కరు మన ఛానల్లో వస్తూ ఉంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.